హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలైట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. బీరకాయలు ఉన్నాయి కదా, బీరకాయల్ని తోలు తీసి కూర చేసుకుంటాము. ఆ మిగిలిన తొక్కల్ని చాలా వరకు పారేస్తాము. అలా పారేయకుండా ఆ బీరకాయ తొక్కలతోటి ఈ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కలు. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు వేపుకొని పక్కకు పెట్టుకుందాం. అదే బాండీలో శనగపప్పు కూడా వేసి వేపుకుందాం. వేగిన శనగపప్పుని మిరపకాయలు తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా బౌల్లోకి తీసుకుని పక్క పెట్టుకుందాం. అదే బాండీలో కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. బీరకాయ తొక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వేయించుకున్న బీరకాయ తొక్కలు తప్ప మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. అదే జార్లో వేయించిన బీరకాయ తొక్కలు, చింతపండు వేసి గ్రైండ్ చేసి అది కూడా పక్క పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కల పొడి వేసి కలుపుకుని తర్వాత ఆల్రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి బాగా కలుపుకుని డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కల పౌడర్ రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కంపల్సరీ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.